నీ ధనం ఎక్కడుండనో అక్కడనే నీ హృదయం. బాగా వినండి, క్వశ్చన్ చేసుకుందాం, కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. ఒక మాట్లాడుతున్నా చెప్పండి, ఈ సందర్భం చదువుతున్నప్పుడు ధనము శాశ్వతం కాదన్న పాయింట్ మనకు అర్థమవుతుందా లేదా? అర్థం. ధనము శాశ్వతం కాదని ఒక విశ్వాసికి అర్థమైనా మన మనసు దేని మీద ఉంటుంది చెప్పండి? అలా ఏముండదండి, మేము అంత సీరియస్గా డబ్బులు కోసం మేము ఆలోచించమంటే, మీ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక 500 నోటు బయటికి తీసి అలా ఫ్యాన్ కింద వదిలేస్తారా? ప్రార్థనలు ఈ వాక్యాలు వింటాం కానీ మనసంతా నోటి మీద తిరుగుతుంటుంది. ఉందా ఎగిరిపోయిందా దాని మీద ఇదొక బరువు పెట్టే వరకు చెప్పండి, మనకు చాలా బరువు ఉంటుంది. ఈయన రెఫరెన్స్ మన కళ్ళ ముందు ఉన్నా నేను మళ్ళీ చెప్తున్నాను, మన మనస్సు ఖచ్చితంగా చెప్పండి డబ్బు మీద. డబ్బు ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇక నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ధనం ఎక్కడుండునో మన హృదయం అక్కడుండును. మరి ధనం ఎక్కడుంటుందంటే దాని రివర్స్ చెప్పండి, మన హృదయంలో ఉంటుంది. డబ్బున్నవారు అనగానే మీరు అనుకుంటే ఎక్కడో డబ్బులున్న వారికే డబ్బాస్ ఉంది అనుకోకండి, పేదోడు కూడా డబ్బాసే. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ధనం అనగానే భౌతికంగా కనబడేది కాదు, అసలు ధనం అనే ఆ తిష్ట ఎక్కడ పడిందో తెలుసా? మన హృదయంలో. అప్పుడప్పుడు మాటలు విన్నారా, నాకే గనక 10 ఏళ్ళు ఉంటే అంటే ఉంటే అన్నావంటే ఆల్రెడీ చెప్పండి, నీ హృదయంలోనే ధనాశ ఉంది. అసలు మాకు ఈ 2 ఎకరాలు లేవు కానండి, ఉంటే వేరేలా ఉండండి అంటాం మనం. నేను అడుగుతున్నాను, ఈ మాటలు మాట్లాడితే డబ్బులు లేని వాళ్ళు కాదు చెప్పండి, డబ్బులు లేని వాళ్ళే. డబ్బులు లేని వాళ్ళ హృదయంలో కూడా ఏమని తెలుసా? డబ్బు ఆశ ఉంది. మీరు ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరిని ఎక్కడ మనం కదిపినా డబ్బుల అవసరత కొరకు హృదయం చెప్పండి ఎదుగుతుంది. వెలుగుకి కన్నుకి ఎంత సంబంధం ఉందో, డబ్బుకు స్పందించే ఒక అవయవం కూడా మనలో ఉందంట. అదేంటది? హృదయం. ఆ మాట నేను చెప్పనా, ఇప్పటికిప్పుడే ఎవడో వచ్చి మీకు ₹1,00,000 లాటరీ తగిలేసిందంటే మీరు ఏమంటారు? ప్రార్థన అయిపోతానండి అంటారా? ఎక్కడో తెలియని ఉత్సాహం, త్వరగా ప్రార్థన అయిపోతే ₹1,00,000 వచ్చినాయి అంటారు. వెంటనే మనసులో ఎక్కడో తెలియని ఆనందం. అడుగుతున్నాను, వెలుగుతో కన్ను పని చేస్తుంది అన్నది ఎంత వాస్తవమో, డబ్బుతో చెప్పండి హృదయం పని చేస్తుంది అన్నది కూడా అంతే వాస్తవం. డబ్బులు వచ్చాయి అనుకోండి, ముఖం కలకల్లాడిపోతాయి. డబ్బులు లేవనుకోండి చెప్పండి, కుటుంబంలో కూడా ముఖాలు విలవల్లాడిపోతాయి. డబ్బులతో అవయవాలు పనిచేస్తాయి అంటే ప్రభు అంటున్నాడు, పనిచేస్తాయి. డబ్బులతో అవయవాలు పనిచేస్తాయి. ఆశ్చర్యకరమైన మాట, భయమేసే మాట చెప్పిన, ఈ కొండ మీద ప్రసంగం ఎవరెవరికో చెప్పట్లేదండి. ఈ కొండ మీద ప్రసంగం ఎవరు చెప్తున్నాడు తెలుసా? ఈ 6వ అధ్యాయం 19వ వచనంకి వచ్చేసరికి సాక్షాత్తు తన కూడా ఉన్న 12 మంది శిష్యులకు చెబుతున్నాడు. శిష్యులకి దేని గూర్చి జాగ్రత్త చెబుతున్నాడు? డబ్బును గూర్చి. డబ్బు విషయంలో జాగ్రత్త, ధన విషయంలో జాగ్రత్త. ధన విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే వాడు మీకు యజమానుడు అయిపోతాడు. నీకు డబ్బు పిచ్చి బాగా ఎక్కడం, అదే చెడిపోవడం. నీ కన్నులు ధనాన్ని ఆశించడం, నీ హృదయం ధనానికి స్పందించడం. సందర్భంలో నీ కన్ను చెడినదంటే ఏంటి? కన్ను చెడిపోవడం శుక్లాలు వచ్చాయనా? కన్ను చెడిపోవడం అంటే లోకాన్ని చూస్తున్నాం, ఏవేవో తర్వాత వివరణలో మొట్టమొదటిగా సందర్భానుసారమైన వివరణ ఉంది అంటే ప్రభు చెప్తున్నాడు, నీ కన్ను చెడిపోయిందనడానికి కారణం నీకు డబ్బులు పిచ్చి పట్టింది. నీకు ఎప్పుడైతే డబ్బులు పిచ్చి పడతాదో నీ కన్ను చెడిపోతుంది. నీ కన్ను ఎప్పుడైతే చెడిపోయిందో నీ దేహం అంతా చెడిపోద్ది. నీ దేహం ఎప్పుడైతే చెడిపోయిందో
నీ ఎదురుగా 2 యజమానులు నిలబడతారు. 1 దేవుడు, 2 సిరి. ఇప్పుడు ఈ సిరి అంటుందట, నీకు నేను కావాలా, దేవుడు కావాలి.